నమ్మనేనమ్మా అన్నదాన్ని ఇంకా మందనగా చెమ్మగోళ్ళని అసలేనమ్మా నీ మాటతోని నేను నమ్మలేను గాని నీ చేతి లోపల తగాదగా మెరుస్తున్నది ఏమిటయ్యా? బంగారు వలవాయుధం. ప్యూర్ గోల్డేనా? నిజమమ్మా, బంగారు వలవాయుధమే. ఆ వలవాయుధం ఇక్కడ పెట్టి ఈ అగ్గి తీసుకొని పోయి జున్ను కాల్చుకొని జున్ను మళ్ళీ నాకు తీసుకొని రా, అప్పుడు నీ వలవాయుధం నీకు ఇస్తా. వలవాయుధం కుదబెట్టుకునేందుకమ్మా నేను అందరటువంటి వాడిని కాదు. అంటే తప్ప పలికిత బొంక కళల్లో కూడా అవద్ద పాడేటువంటి కాదు. తప్పకుండా ఒక్క డొల్ల కాకపోతే 2 డొల్లో జున్ను తీసుకొస్తా కానీ నాకు అగ్గి నేను వెళ్ళిపోతా. నువ్వు ఎన్ని పిట్ట కథలు చెప్పినా నేను నీ మాట నమ్మ. ఆ వలవాయుధం ఇక్కడ కుదబెడితేనే నమ్మమ్మా. ఆడలో నమ్మరాదు కానీ మొగళ్ళు నమ్మచ్చునమ్మా. మొగోళ్ళని అసలే నమ్మ. మొగళ్ళని కాదమ్మా, నమ్మరాదు ఆడలను అసలే నమ్మరాదు. ఇంకా ఎందుకు నమ్మరాదంటే ఆడలు ముంగటోటి మాట్లాడతారు, సాటుకోటి మాట్లాడతారు. కానీ ఎన్ని మాట్లాడినా ఎట్లా మాట్లాడినా కానీ ఆడళ్ళు మాట్లాడితే ఆ మాట గోడబెట్టినట్టే ఉంటది. అదే మాట మగోడు మాట్లాడితే తూట్ల జరిగేటట్టే ఉంటది. సోలడు బియ్యానికి పొంగుడు ఎక్కువ, కొంచెం పోనీ కోపం ఎక్కువ, చెల్లెల రూపాయి గీతలు ఎక్కువ, మాట దాగనుంది నరుకుడు ఎక్కువ, కొద్దిగా దాగినంది సరుకుడు ఎక్కువ ఉంటది. అందరూ అటువంటి వాడిని కాదు, అంటే తప్పటండి కాదే పొట్టిదానా తప్పకుంటదెత్తనే చెల్లెమ్మ. ఆ వలవాయుధం ఇక్కడ కుదబెడితేనే నీకు జున్ను, నీకు అగ్గిస్తా, లేకుంటే బంధు. ఇస్తావా, ఇచ్చిపోతావా, కుదబెట్టిపోతావా, లేకుంటే సపరేట్గా మరిపోతావా, నీ ఇష్టం. అయ్యయ్యో ఇచ్చదాకా అగ్గించదట్టు లేదు. ఏమిరా అగ్గి 2 మంది 2 మంది కుక్కలు 1 మంది గుడ్డి మంది అయిపోయాను అనుకున్నాడు భగవంతుడు వల్లమ్మ. పొద్దువాత కూడా ఎవరిదాకా ఎక్కడ పోయినవని పరిగెత్తి పయ్యన్న మెడల కొడతా పుర్రెవల కొడతా అంటాడు వాడు. తొందరగా అగ్గి తీసుకుని వెళ్ళిపోయింది మేలనుకున్నాడు. అమ్మా నువ్వు అడిగింది తెచ్చుకోనా, ఇక వాళ్ళ వాయిదం కుదబెడుతున్నా, నా మీద నీకు నమ్మకం లేకపోతే అగ్గి నా చేతులు పెడితే నేను వెళ్ళిపోతా. వాళ్ళ వాయిదం మాత్రం బాగా జాగ్రత్తగా దాచిపెట్టు. అల్లయ్యా నీకేం బాధనయ్యా, వలవాయుధం ఇక్కడ పెట్టిపోతున్నావు, నీకు అగ్గి తప్పకుండా ఇస్తా. మళ్ళీ నువ్వు జున్ను తీసుకొని వచ్చినాక నీది నీకు నాది నాకు. నీదేమన్నా కాదు మల్లయ్యా, నీది నీకు. దూరం ఉండు. ఏ సైది ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నువ్వు వాడి వెళ్ళవు, నేను మగవాడిని. నేను కదా అంటున్నాను, మొగని చెయ్యడెత్తున్నావు, భుజం మీద ఎత్తున్నావు. నీకేమైతుందని అంటున్నాడు. మళ్ళా మా ఇద్దరి మధ్యలోకి వచ్చినావు అనుకో, పిసికి పిసికి కాయ కాయ బొండికాయ అవ్వ బొండికాయలే అన్నావు. ఎలా దాకా నిద్రపోకుని మొగోళ్ళు మరి గొర్రె మంద కడిగి తొవ్వలు పట్టిండు దేవరాజు వల్లన్నా దేవుడు వల్లన్నా దేవరాజు వల్లన్నా దేవుడు వల్లన్నా అతి చేతులా వచ్చినాడు రా దేవరాజు వల్లు రావాలేటి మందరా సామిగొరే మందరా అమన్నానే కాడరా పరిగెత్తి బాయందరా ఆనాడు దినమనాడులకు చేదబట్టుకొని పరిగెత్తి బయ్యల్లో ఉన్న కుర్రగాడికి ఏరునాడు వల్లయ్యో ఉల్లి గొర్రెల మందా 300 లక్షల నల్ల గొర్రెల మందా 2 లక్షల తెల్ల గొర్రెల మందా 70 లక్షల గొర్రెల మందా రాన వచ్చ వల్లయ్యా నోయ్ రామ రామ నేను చదాక క్షేమంగా ఉన్నదా అన్నయ్య? అన్నయ్య నేను అగ్గి తీసుకొచ్చిన కాబట్టి ఆ బుక్కల సిరి కోటకు అగ్గి నేను తెచ్చిన అన్నయ్య. తెచ్చిన ఏమైనా మొగజల వేరే కలగొడుతుంది ఎవరని కలేజీ పాడైంది అన్న. అంత మాడిపోయినట్టు అంటే గుంజుకపోయినట్టు పోయినప్పుడు ఎట్లుండే పొడిసోడి పొద్దులు వెలుగుడు దియోలుండే అంత గుంజుకపోయింది కదా. నా ముఖం పొద్దుందాకా కట్టినే తెల్లందాకా కట్టినే ఎప్పుడు గిట్టే ఉంటది. ఆకలి అయితే కడుపు నుండి తింటున్నా కాబట్టి నా ముఖం ఎందుకు గుంజుకపోద్ది అన్న? అంత గుంజుకపోయిన తీసుకపోయిన గొర్రెలు అయిన మొత్తం అన్నా భయ్యన్న సరే పర్వాలేదు, నేను ఎట్లా ఉంటే నీకెందుకు కానీ అన్నయ్య నువ్వు మంచిగుంటే నాకు సంతోషము. నేను
శరార్థి తమ్ముడ శరార్థి ఇవాళ 6 నెలల పాలు వెనుకరాపు ఎందుకు 6 నెలల పాలు మన తండ్రి ఇచ్చిన అగ్నివేయడం అయిపోయింది కాబట్టి అయిపోయింది. అగ్గి లేని మంది అడిగి మంద కుక్క లేని మంద గుడ్డి మందని అడిగి లోపల బొక్కరిసిరి కోటకు పోయి మనం కొత్త అగ్గి తెచ్చుకున్నాం కాబట్టి ఒకడుల్లా కొత్త అగ్గి పురుషునికి దానం చేయాలి మనం. అంటే తింటున్నారా అగ్నిదేవుడు తింటదన్నా అగ్గి పురుషునికి దానం చేయాలి ఒకడుల్లా అవు తింటున్నా తింటది. ఎట్లా తింటుందా నోరే ఉండదా ఆసుత్తుగా నువ్వు ఇదా పాలు పెట్టుకో. మరి ఎట్లా తింటుందో మరి అది ఎట్లా తింటదో కూడా డౌట్ విని పోయి అంత పాలు వచ్చి చూడాలి ఇలా కూడా వింటావారా నువ్వు నా వల్ల నువ్వు ఒక్కనాడు వింటే నీ మూల్యం బారా. తండ్రి శంకరుడు ఏమన్నా మన్యం వెనకడ మళ్ళీ చెప్పిన మాట వినాలన్నాడు. విందావు విన్నట్టు కాదు చెయ్యాలి. చెయ్యమని చెప్పలేమని డాడీ చెయ్యమని చెప్పి అయ్యో నీ డాడీ సరే పర్వాలేదు వాడాడైనా కానీ మరి ఎట్టి భయ్యన్న సరే పర్వాలేదు తమ్ముడా నువ్వు చెప్పిన మాట వింటున్నారా నేను 6 రోజుల పాలు వింటానన్నాడు. కూర్చున్నవరో గుర్రమర్రాయాలి కానీ అవునా ఇప్పుడు ఏమన్నావు అగ్గి పురుషుడు తింటున్నాను అగ్గి పురుషునికి దానం చేసినాం కదా మనం వెళ్ళిపోదా అది తినాలేను చూడాలి. ఎవరైనా జనంగా చూస్తాడా భగవంతునికి నైవేద్యం పెడతాయి సూపులు మన మేపులు గాని ఏ దేవుడన్నా మనం చూడగా నైవేద్యం తింటాడా తినగా నువ్వు ఎప్పుడన్నా చూసినావా? ఏ దేవుడు తినడు కాబట్టి ఈ దేవుడు తినడా చూస్తున్నా రారా అలా పిలిపిస్తాం వాళ్ళకి చూపిస్తాం మనం తింటాం. ఇది కూడా చూపించి తింటదా లేకపోతే ఏం చేస్తాడా మనం తినడా అయ్యయ్యో ఎక్కడ తింటదా చూస్తారా అని 2 గాళ్ళు చాపిండు కూర్చున్నాడు. నాకే వరకు అందరూ రంగ నేను నిన్న తింటాడు దేవుడు అంటే ఎట్ట తింటదో చూస్తారా అని వీడు కూర్చుండే దాని కడుపుగా అదే వలవాయిలం కూడా పెట్టుకుని వలవాయిలం ఇవ్వకుండా పైన నడుస్తుండే పోకుండా నడుస్తుండే ఎట్లా వేసి డొల్లకుండా పోవాలి అన్నమాట తప్పేది వలవాయిలం తెచ్చుకోవాలి అడవిళ్ళకి దున్నిచ్చి రావాలి. ఏదన్నా ఉపాయం కొద్దిగా అపాయం తప్పించుకోవాలనుకున్నాడు వల్లయ్యా ఎత్తి కొల్లకి ఇక పెట్టిన వల్లయ్యో ఎత్తి పెట్టంగానే గుర్రమంద పేరింది ఎక్కడ వాయన మంద వేసుకోవాలి ఎవరు ఉరికిండు గుర్రమంద వేసుకొని గొర్రెల తుమ్మ తీసి కుమ్మడి సుచ్చి కింద దాచిండు వల్లయ్యా భయన్న గుర్రమర్రే కుమ్మడి సుచ్చి కింద దాచిండు చున్ను. ఎంతమంది అయిపోయారా ఏం పడు తిన్నట్టుడు గారా నేను గుర్రమర్రే నేను పోతి నీ కళ్ళు పాపపు కళ్ళు రా నేను చూసిన తిన్నాడు నువ్వు చూడలే నీ కళ్ళే పాపపు కళ్ళు అరే తిన్నాడు తిన్నాకైతే ఊపుకుంటారా ఏమో నాకే వరకు మన ఫస్ట్ వచ్చినాడు అటు పోతే మంచిగా ఉండే ఫ్రెష్గా ఉండే చాలా సోమవారం పొద్దుకి మంగళవారం అయిందా అటు పోతే పీతి పీతి ఎంత బాగా జరిగేదా నేను అగ్గిగంట వేయిన కాడా నాయన్నా అగ్గిగంట బొక్కల సిరిగోడకు వేయిన కడ శ్రీమంత్ చెరువుల మీద కూర్చున్నా పక్కబట్టి మన వాయిదం పెట్టుకున్న వాళ్ళు అగ్గి తీసుకొచ్చి చేతులు పెట్టంగానే చల్లార్తదో ఏమో తొందరగా లేచి ఉరికొచ్చినా అక్కడనే మన వాయిదం మరిచి వచ్చినా నేను వాయిదం మరిచి పట్టి నాయన్నరా బొక్కల సిరి కోటకు రా నాయన్నా అన్నా భయన్నా బొక్కల సిరి కోట పోయి నువ్వు వల వాయిదం తీసుకురావాలి నువ్వు వచ్చి నాకు గుర్రం అందరూ నన్ను మర్రెత్తా అన్నయ్యా శరార్థి శరార్థి ఎంత పని జరిగింది అన్న వాళ్ళ వాయిదం బొక్కల సిరి కోట లోపల మరి సచ్చిన నేను
వాయిదం పెట్టుకున్నా వాళ్ళు అగ్గి తీసుకొచ్చిన ఆ చేతులు పెట్టంగానే సల్లార్తు ఏమో తొందరగా లేచి ఉరికొచ్చిన వాళ్ళ వాయిదం అక్కడ మరి ఆ వాళ్ళ వాయిదం తీసుకురాదు అన్నయ్యా. అవురా మరి తెచ్చింది నువ్వు వచ్చింది నువ్వు పేరు చాలా నాకేం తెలుసురా అయితే కానీ మరి అగ్గిచ్చింది ఎవరు ఆడలా మగోళ్ళరా నా డౌట్ నీకెందుకే అన్న మొగలు గుంజుకపోయిందా నేను అడుగుతున్నా నాకు డౌట్ వచ్చింది మొగోళ్ళే మొగలే అడవిలో అడవులు ఉంటారే భయపడరా కట్టే ఈ మొగలు దూరం అక్కడికి పోమన్నా పోతారు ఇప్పుడు కరెంట్ పెట్టమన్నా పోతారు ఆడవాళ్ళు దేవుని దగ్గరికి పోమన్నా పోతారు కరెంట్ పెట్టమన్నా పోతారు భయపడరా మాకు మా ఊరు మా పోతారు మీ ఊరు తెల్లదాకా పోతారు కరెంట్ కాదు పరిచెత్తలు పట్టరు అయ్యో అన్నా భయ్యన్నా వలవాయిదం మరి సచ్చిన అన్నయ్యా నువ్వు తీసుకురా పోరా అన్నా సీటు నోడు తోట పెట్టుకున్నాడు పాలిస్తుడు పండవడుతుడు ఓరో తూకో నా గొర్రె నాకు ఉన్నాయి లేదో లేదో ఇది ఒక్కటే కట్టిదో మరేదో నాకు కొరగానే ఉంటా మెల్ల కాచుకునే మెల్ల నీకే ఎరకపోతే గడిపోతే ఇద్దరికే అయ్యో ఆనాడు దినం నాడైనా కానీ లేపు సరే పర్వాలేదన్నా గుర్రమంద పైన గుర్రమంద రాసుకుంటాను ఇక్కడ ఉండు వలవాయిదం మనిషి వచ్చిన వలవాయిదం నేను తీసుకొస్తానే అన్నయ్య అన్నాడు భగవంతుడు మల్లయ్య భయ్యమ్మ వెళ్ళిపోయాక పొంగడు స్విచ్ కింద దాచిండు కాబట్టి ఆ డొల్లా చేద పట్టండి మల్లయ్య ఒక్కరి సిరి కూడా గెట్ల పోతున్నాడు నిద్ర పోతున్నావా సోనియా గాంధీ ఆనాడు ఇరవై నిద్ర బాబు ఇట్లా చూస్తున్నావు ఈ పాట నిద్ర వాడే వాగటం పడుతుంది ఆనాడు నాడు ప్రకారంగా ఎట్లా పోతున్నాడైనా రామావు రామ రామ రామావు రామ రామ చిన్నవాడు వల్లయ్యా మారువాడలేం తవ్వలేం పాడే రామావు రామ రామ ఏమి పనులు తవ్వలేం పాడి ఎవరాలు కలిసి కూడా ఇస్తాను కదా నుంచి మళ్ళీ కన్నా పెట్టారు కదా మూడైందా అంటే నా మాట నమ్మలేదు అబద్ధం ఆడటండి కాదమ్మా నువ్వు అడిగిన దున్ను తీసుకొచ్చిన నేను నా వాళ్ళ వాయిదం నాకు ఇస్తే ఈ జున్ను నీకు ఇస్తాయి వాడు తీసుకొని నేను వెళ్ళిపోతానమ్మా వస్తాడు నారాజు ఈ రోజు వస్తాడు రాజు ఈ రోజు వచ్చాడు వచ్చిండు రాజు ఈ రోజు ఇట్లా అమ్మాల పేరులో ముఖం పెట్టుకుని ఊరికి నీ మొగ నేను చూస్తే పానం ఆగుతుంది అందరికి అర్థమవుతుంది ఏ గడ్డి ముఖం ఇవ్వాలి అనేది ఇట్లా వెనక అమ్మా అమ్మ అంటే ఎప్పుడు వస్తుంది అమ్మా నేను ఏమైనా నచ్చిందో అప్పుడు అనగానే పోయినా అప్పుడు ఏడంగా పోయినా అగ్గి తీసుకొని గానంగానే మళ్ళీ యాత నుండి తొవ్వ ఏనంగుంటది రోజు అత్తును నువ్వు అన్నా కొద్దీ మీదకి వచ్చిన కొద్దీ ఏమంటాడు అనుకుంటున్నావా గట్ల కాదు దూరంలో ఉన్నా అదే చూస్తేనే సిద్ధార్థులు ఇద్దరు నువ్వు నొప్పి ఇద్దరే ఉంది మీదకి వస్తుందని నేను కాదేంటి నీ పిల్లలు కరుగుద్దా పడుతులైన సైకిల్ కుద్దా కాదు పోయేమో అన్ని చేతిలో సపరేట్ కసిన మొక్క పొడవు మనిషివా కదా
అడిగిన చుండు తీసుకొచ్చి తీసుకో. అంతగానం వేషం ఎందుకు అదే రామ, కంటే ఏవాడు ఏంటిది జున్ను అవరం ఎక్కువ అవుతుంది బోరికి ఆడేరుకుంటే పూసారు. చిన్న గోపుడేంది చిన్న తీసుకొచ్చిన ఏమన్నా తీసుకొచ్చినాక నిన్ను నీకున్నది నాకన్నావు, ఏవాడు నిన్ను నీకున్నది నాకు. అది మంచి వేద నువ్వే ఇవో లోపల లాకర్ పెట్టినా లాకర్ లోపల సీక్రెట్ లాకర్ ఒకటి ఉంది. పిన్ కోడ్ కొడితే బయటకు వెళ్తుంది. అదే లాకర్ పెట్టి పిన్ కోడ్ మర్చిపోయాను. ఆ పాస్వర్డ్ ఆ లాకర్ వాళ్ళ కొట్టాల్సిందే. ఇక లాకర్ వాళ్ళు కొడితే నేను అవ్వకుండా ఇది లాకర్ ఇక వాడు ఏంటిది ఇది లాకర్ నల్లమ్మ కూడా సపరేట్గా మాట్లాడా తీసుకో అమ్మా. ఇది జున్నా నువ్వు అడిగిన చున్ను తెచ్చిన చెల్లెమ్మ నా చెల్లెలా ఇప్పుడు వస్తుంది ఇప్పుడే పోతాన పడుతుంది. మాట మాటకి ఎవరో అబ్బాయి అన్నట్టున్నావు వాళ్ళ వాళ్ళు నీ జీతగాడ జీతగాడు కాదు వాడు. నేను ఇద్దరు అన్నదమ్ములం చోటు పెద్ద పుల్లోనే గొర్రెలు కాస్తున్నాం. అంది సగం మందా నాది సగం మంద. ఏడు వడ్డది లేదు, పంచుకున్నది లేదు, ఈ గొర్రె నీదన్నది లేదు, ఆ గొర్రెది నాదన్నది లేదు, కానీ సరి సగం ఒక మందు ఉన్నది. అయ్యో అంత కొడితే పొత్తుల మంద కొరకే నేను తాగమయ్యేది నువ్వు. నీకు ఆ పొత్తు కూడా లేదు కదా పెట్టిదారా. ఊకే పొట్టిదారా అంటున్నావు. నేను ఏమన్నా హైట్ తక్కువ ఉన్నా కానీ ఐటమ్స్ ఏమన్నా తక్కువ ఉన్నాయా? లేడీస్ కు డెకరేషన్ ఏమన్నా తక్కువ ఉందా చెప్పుర్రి. ఓ ఏం తక్కువ ఉన్నది చెప్పుర్రి. నీదే మిత్రమే, నాది దొడ్డి మిత్రం. మల్లయ్య మరి ఆడవిల్ల రడ్డంకి కానాడు రారాజు మల్లయ్య తీసుకొచ్చి ఎప్పుడైతే ఆడవిల్ల చేతిలో దున్ను పెడుతున్నాడు. ఆడవిల్ల రడ్డంకి మరి దున్నైన గాని నీ చేతి లోపల పెట్టిన నా వలవాయుధము నాకీమా నీనాడు మల్లయ్య వలికినవా. మల్లయ్య ఇంత మాట వలకంగానే ఆడవిల్ల రడ్డంకి బాల ఎంతసేపు ఎంతసేపు ఎడు చేస్తాను నేను దయా నాకు వలవాయుధం గట్టి కరవడప్పుడు నువ్వు ఇది చూస్తలేవని ఇట్లా పిలిచిన అదే కర్మమా. అడవిల మందరు కాసేటి మొగళ్ళ దగ్గర మందులు మాకులు ఉంటాయాట, చెట్ల గిరియాలు తెలిసి ఉంటాయాట. మరి మందులు మాకులు పెట్టుకొని చున్ను లోపల తీసుకొచ్చిండేమో. ఏ మందు పెట్టిండో నన్ను మలుపుకపోను మల్లయ్య వచ్చిండో. రారాదు మల్లయ్య మరుగు మందు పెట్టిండో ఏ మందు పెట్టిండో నాకెట్లా తెలవాలి? ఈ మల్లయ్య ఏది పెట్టింది ఎట్లా తెలవాలి? అందుకొరకే ఎవలాల రారాదు మల్లయ్య ఏ మందు పెట్టలేదని నేను నమ్మాలంటే ఈ చున్ను కొద్దిగా తీసుకొని మల్లయ్య తినాలి. అయ్యా రారాదు మల్లయ్య ఇందులోపల ఏ మందు ఉందో ఏ మాకు పెట్టినవో మరుగు మందు పెట్టి నన్ను మలుపుకపోనికి ఇట్లా వచ్చినవో నేను నీ మాట నమ్మాలి. ఈ చున్ను నేను తినాలని ఇవాళ వాయిదం నేను నీకు ఇవ్వాలంటే ఈ చున్ను లోపల నుంచి కచ్చకాయంత తీసుకొని కొద్దిగంత నువ్వు తింటే నువ్వు తిన్నాక కొన్ని సేపటి దాకా నీకేం కాకుంటే ఇట్లా ఏ మందు లేదని నమ్ముతా అప్పుడు నేను తింటా నీ ఇవాళ వాయిదం నీకు ఇస్తా. నీ అనుమానం పాడగారు నువ్వు నా త్వరల పైన కంటే ఉన్నావని నిన్ను మందు పెట్టి మలుపుకోపోని వచ్చిన నేను సాయంత్రం పీకుదామని నేను చూస్తున్నా. సాయంత్రం 4 నుంచి తయారైతే ఇంకా త్వరల బయట ఇంతకంటే ఎక్కువ వెళ్తాం. అమ్మా మల్లయ్య నువ్వు తింటేనే నమ్ముతా, లేకుంటే సపడే కూకుంటా నీతో నీది నాతో నాది. ఈ చున్ను కూడా ఇటే. అయ్యయ్యో అని వెళ్ళకు ఇంత కష్టపడి వలవాయి మొదలుపెట్టి చున్ను తీసుకొచ్చినందుకు ఇంట్లో ఏం కలిపినవా మల్లయ్య నేను తినలేను నమ్మలేను అంటున్నా. దేవుడా భగవంతుడు మల్లన్న ఏమనుకున్నాడు? ఆడపిల్ల తినకపోతే తెచ్చినా చున్ను వ్యర్థమైంది అనుకో. ఇంట్లో ఏ మందు కలపలేదని చెప్తే నమ్ముతలేదని భగవంతుడు మల్లయ్య ఆవగిందంత తీసుకుంటూ భగవంతుడు కచ్చకాంత తీసుకొని 4 మీదేసి నమిలి మింగండు మల్లయ్య. కచ్చకాంత జున్ను తిని ఇంట్లో ఏ మందు లేదంటున్నాడు ఆటో. అమ్మా ఈ జున్ను నేను కచ్చకాంత తిన్నా ఏదన్నా మందు ఉంటే నాకు
నాకు అపాయం జరుగుతుంది ఏ మందు లేదు నువ్వు తిన్న బలవాయిదం నేను వెళ్ళిపోతే నువ్వు తాజ్పర కూర్చుని తిను అది నాకు ఇస్తే పోతాను నేను మల్లయ్య నేను తిన్నాక తర్వాత నాకేం కాకుంటే గప్పుడిస్తా నేను నీ మాట నమ్మా నువ్వు ఎన్ని చేసినా నేను నమ్మా ఏటో చేతుంది దుర్గమ్మ గిట్ట పట్టింది కాదు బయట ఉన్న బాలమ్మ పట్టింది బాలం ఎవరికి పడుతుంది గర్భవతులకు పడుతుంది నీకు పడతా బయట ఉంటది కదా ఎప్పుడు తోడు తిరగంగా ఎదురుగా చూస్తున్నానికే పట్టింది నన్ను అడిగితే మంచి కూడా అనుకుంటుంటూ అడుగుతా అర్థంకి బాలయ్యమనుకున్నది యొక్క మరి జున్ను లోపల ఏ మందు లేదు ఏ మాకు లేదనుకోని మల్లయ్య తీసుకొచ్చిన జున్ను చేతు లోపల పట్టుకున్నది మల్లయ్య తీసుకొచ్చిన జున్ను తింటనా అని జున్ను చేతలా బట్టి నాది రామారా ఎప్పుడైతే తింటున్నదో మరి ఆ చున్ను తినంగానే అడవిల్ల రట్టంగికి నాలుక మీద పడక ముందుకు నవనాగరుసులు పడుతున్నాయి పొట్టలకు ఒక ముందుకు పుట్టిన బుద్ధులు పడుతున్నాయి అరే చిన్ననాడు చుంది ఒక్కనాడన్న ఎన్నడు నేను చున్నును చూడబోతే చున్ను తినబోతే నేను ఈ చున్ను ఎంత మంచిగా ఉన్నదా అని మనసు లోపల సంబరపడుతున్నది సంతోషపడుతున్నది మరి రట్టంగి జున్ను తిన్న ఎంతసేపు ఉండాలి నేను జున్ను తింటివి గిన్నె కడుగుతుంది ఈ జున్ను పూర్తిగా తినలేదయ్యా అడవి లోపల మందనగా తున్నడాడ తన మంద ఇంకా ఎంత మంచిగున్నదో అది కాకుండా జున్నే కింద మంచిగా ఉన్నదంటే మల్లయ్యను నేను లగ్గం చేసుకుంటే నన్ను ఇంకెంత మంచిగా చూసుకుంటాడో ఎట్లన్నా చేసి ఏదన్నా విధంగా చేసి మల్లయ్యను లగ్గం చేసుకోవాలనుకున్నది ఆడవిల్ల రత్నంగి రారాదు మల్లయ్యను వదిగించి ముదిగించి ఎల్లనేరుపుల నేర్పు రాయసొండి మగొన్ని లగ్గోల కరిగించి పులసెండు మగొన్ని మేకోల చేసి ఏదన్నా ఒక విధంగా మల్లయ్యను లగ్గం వేసుకోవాలి తన రాజ్యం తన దేశం తన మందక అడిగి పోవాలి తన మరి నాయన్న రారాదు మల్లయ్యను నా వశం వేసుకున్న రత్నంగిని కావాలనుకోని చెల్లెమ్మ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను కొత్తిమీర మాట కాడ ఉల్లాకు పెట్టుకుంటాను నీకు పరిచయం అయిందా ఏ లోకంలో నువ్వు అయ్యా నువ్వు తాపకోపరి కిందికి ఎందుకు అమ్ముతున్నావు ఫోన్ మరి ఎక్కడ పడుతుంది నీ కాడ నువ్వు ఎట్లా అనుకుంటా చూడబోతుండే మల్లయ్యా కంటి రెప్పదాకా అయ్యా మల్లయ్య నవమనమదకారా నా తెలికారా నిన్ను కోరి నేను తీరా నా రాజా నన్ను కోరి సుఖించరా
హేట్ యూ చెల్లమ్మ. ఐ హేట్ యూ అంటే అలుముకోమన్నట్ట అన్నవే చదువుతాను. మల్లయ్య ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అన్న. I hate you. నారాయణ పేట్ల నాలుగే తిరగకుండా చేసి నారాయణ రాజాపేట కాదు. ఒకవేళ తగ్గే పోయి కూడా పడాలి. నువ్వు ఊకుండా పోతే బండ కట్టుకొని బయట పడిపో లింగాలు వేసిన శర్ర పడిపోతే
సకల కూడా చేసిన తప్పు లేదు ఇదే వాటి అది కొంతసేపు కూర్చొని మెత్తగుంది తెచ్చింది ఒక్కటే సెట్ కావాలంటే అందరి లెక్క నువ్వు కూడా రోజుకు 3 పూటలు తినాలి గాని నువ్వెట్లా తింటావు పూటకే రోజుకు అందరూ రోజుకు 3 పూటలు తింటే నువ్వు పూటకే 3 మాటలు తింటావు పూటకు 3 పూటలు నేను తిరిగోడవుతున్నదే రోజు రాత్రి రొట్టెనే తింటున్నా అట్లకడే వేసి పెడతారు నాకు ఒక్క పూటనే తింటున్నా సర్పంచ్ అయినప్పటి నుంచి పోతా పెరిగింది ఏం చేయాలి అట్లా ఇంటిలో పెరుగుతుంది అయ్యో చిన్నవాడు మల్లయ్యారా మల్లయ్యరా అరే ఏమంత ఉన్నాడు కూడా మల్లయ్యరా దేవుడు నారాయణ మూర్తి రెండో ప్రవరుడు నారాయణ మల్లయ్య వద్దు వద్దు ఆడికి లోపల నేను మొన్న వచ్చిన కాడ సాగరి సర్వర్ పంపించి మెరలేదంటుండు ఖచ్చితంగా వద్దన్నప్పుడు వాడి వెళ్ళ ఏమనవైతే అయ్యా రారాదు మల్లయ్యా ఎన్ని చెప్పిన కానీ నా మాట వింటలేవు నీతోటి మాట వస్తారంటే నువ్వు వద్దంటున్నావయ్యా నీకు నాకు అసలు ఈడు గలవలే జోడు గలవలే కాలు దొక్కేటండి కాదు కలియగాన మాడేటండి కాదు తక్కట్లో పెడితే 48 కిలోలు 45 కిలోలు నువ్వు ఉన్నావు ఉంటే 87 కిలోలు నేను ఉంటే మనకి జోడేడే కలుతుంది అరే మోసేదాన్ని నేను నీకేమైతే అరే ఇంటి సంసారం మోసేదాన్ని నేనున్నాక నీకేం బాధ అవుతుందో అంటున్నా సంసారం నువ్వు అన్ని మొత్తం సంసారం మొత్తం అయ్యా రారాదు వల్లయ్యా నీ నోట గడవంటి మాటలు రావద్దు చెల్లన్న మాట నీ నోట ఉండనే ఉండా అయ్యో రమయ్య